లవ్లో ఓడిపోయావా? ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేశారా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ట్రూత్ ఏంటంటే, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ఆ పర్సన్ నిన్ను అసలు ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. వాళ్ళకేదో అవసరం ఉండి నీతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేయటం కోసం మాత్రమే వాళ్ళు నీతోటి ఉంటున్నారు. అది నువ్వు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. నిజంగా నిన్ను ప్రేమించిన వ్యక్తి ఎలా ఉంటారంటే, నీ గురించి అన్నీ తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఏమీ చెప్పకపోయినా అన్నీ నీ గురించి అడిగి తెలుసుకుంటారు. లైక్ ఎలా అంటే, నీకేమంటే ఇష్టము, అంటే నీ బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటే నీకు ఇష్టం అనేది. అలానే మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకుంటారు. అండ్ వాళ్ళ గురించి కూడా ప్రతి విషయం నీతోటే షేర్ చేసుకోవాలని వాళ్ళకి చాలా ఆశగా ఉంటుంది. ప్రతి విషయం నీతోటే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచమే నువ్వు అవుతావు నిజంగా ప్రేమిస్తే మాత్రం. సమ్టైమ్స్ లవ్లో ఇలా కూడా ఉంటుంది, డోర్స్ క్లోజ్ ఓపెన్ అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి అనేవాళ్ళు మనతోటి పూర్తిగా కట్ చేయరు. అలా అని చెప్పి మనతోటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండరు. అంటే వాళ్ళు మనతోటి ఒక టైం పాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కోసారి నువ్వు కాల్ చేయలేదనుకో, ఏంటి నాకు కాల్ చేయట్లేదు, నన్ను మర్చిపోతున్నావు, మెసేజ్ చేయట్లేదు అని చెప్పి చాలా ప్రేమ చూపిస్తారు. ఆ నిమిషాన మనకి అనిపిస్తుంది మనం ప్రేమించిన వ్యక్తి మన ప్రేమని అర్థం చేసుకున్నారు అని. అప్పుడు మనం తిరిగి మళ్ళీ ప్రేమని చూపించడం మొదలు పెడితే వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయటము, నువ్వు ఏదైనా మెసేజ్ చేసిన హుమ్ అని కానీ, కాల్ చేస్తే అవును అని, జస్ట్ అట్లా చిన్న చిన్న హుమ్ అవును అట్లాంటి మెసేజ్లు మాత్రమే చేస్తారు. నువ్వు కనుక అటువంటి స్టేజ్లో ఉంటే ఈ ప్రేమని ఇక్కడితోటి ఎండ్ చేసుకోవడం చాలా బెటర్ స్టెప్. ఇది మాత్రం చాలా బెటర్ స్టెప్, అది నువ్వు తెలుసుకో. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎప్పుడైనా నిజాయితీగా లవ్ చేస్తే ఎప్పుడు నిన్ను వదులుకోవాలని అస్సలు అనుకోరు, నిన్ను బాధ పెట్టాలని చెప్పి కూడా అనుకోరు. ఎప్పుడైతే నీకు ప్రేమలో బాధ అనేది ఎదురైందో నువ్వు ఆ ప్రేమని ఆ నిమిషాన్ని వదులుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మనకి ప్రేమ ఒక్కటే జీవితం కాదు. నువ్వు ప్రేమించిన వ్యక్తి చేసిన మోసంలో నుంచి నువ్వు బయటపడలేక కోపము, బాధ, ఒంటరితనం అలవాటైందా? అయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని జస్ట్ సింపుల్ పాయింట్స్ అవి నీ కోసమే. నెంబర్ 1, ఫస్ట్ జిమ్లో జాయిన్ అవ్వు. ఒకవేళ జిమ్లో జాయిన్ అవ్వడానికి నీ దగ్గర మనీ లేవు అనుకో, ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ కానీ స్లో రన్నింగ్ కానీ అలా చేయటం అనేది మొదలుపెట్టు. ఎర్లీ మార్నింగ్ అనేదే కాదు, నువ్వు ఎప్పుడు లేస్తావు, 8కి 9కి లేచినావు, ఒకవేళ నీకు పొద్దున చేయడానికి కుదరలేదనుకో, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి స్లో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయటం మొదలుపెట్టు. వర్కౌట్ అనేది నెంబర్ 1 కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ థింగ్ పాయింట్ అదే. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే వెళ్ళు. జస్ట్ మంచి ఒక పాజిటివ్ వైబ్ రావాలి అంతే. దానికోసం మాత్రమే టెంపుల్కి వెళ్ళమంటున్నా. ఒకవేళ నీకు టెంపుల్కి వెళ్ళి అలవాటు లేదనుకో, నీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేయి. ప్రేమ అనే టాపిక్ కాకుండా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ సెటైరిక్గా ఎట్లా ఉంటావో, పాస్ట్లో ఎలా ఉన్నావో అట్లా ఉండటం స్టార్ట్ చేయి. ఒకవేళ నువ్వు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ అనుకో, కాలేజీ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయి. ఆర్ జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్లో ఉండే ఫ్రెండ్స్ తోటి ఫన్నీగా గుడ్ పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా ఉండు. అండ్ నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయి. నువ్వు ప్రేమించిన వ్యక్తి మీద ప్రేమ అనేది చూపించవు చూడు, అందులో జస్ట్ నువ్వు ఒక 30% అనేది ఇంట్లో వాళ్ళ మీద చూపి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మన మీద తిరిగి చూపించే ప్రేమతోటి నిన్ను మోసం చేసిన వాళ్ళు అనేది నీకు అసలు గుర్తే రారు. ఫాస్ట్గా సింపుల్గా మెయిన్ పాయింట్స్ అనేది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. ప్రేమ పేరుతో ఎవరైతే నిన్ను మోసం చేస్తున్నారో ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని నువ్వు మనసుతోటి కాకుండా మైండ్ తోటి ఆలోచించి దాన్ని గుర్తించు. అండ్ నెక్స్ట్ నువ్వు బాడీ మీద ఫోకస్ చేయి, వర్కౌట్ చేయి. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు జిమ్కి వెళ్ళడానికి నీకు టైం లేదనుకో, అట్లీస్ట్ బడ్జెట్ లేకపోయినా నువ్వు వాకింగ్ కానీ స్లో రన్నింగ్ కానీ అట్లాంటిది చెయ్యి. ఎక్కువ పాజిటివ్ వైబ్స్ వచ్చే ప్లేస్లో ఉండు. జోక్స్గా ఫన్నీగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అటువంటి సర్కిల్లో మెయింటైన్ చేయి. ఒకవేళ అట్లాంటిది లేదంటావా, దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఒక 1 hour అట్లీస్ట్ ఒక ½ hour, అది కూడా కుదరలేదనుకో ఒక 20 minutes అన్న అక్కడ టైం స్పెండ్ చేసిరా, చాలా చేంజ్ వస్తుంది నీలో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి. లవ్ యూ గైస్, స్టే హ్యాపీ, బీ పాజిటివ్.